నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్లెల్లో పండగ వాతావరణం వచ్చే విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. హర్ ఘర్ తిరంగా సందర్భంగా ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజుకు జాతీయ జెండా అందజేసిన పోస్టల్ డిపార్ట్మెంట్. గొర్రెల లక్ష్మీనారాయణ వర్ధంతి సందర్భంగా మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో గొర్రెల శ్రీధర్ ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ. పదిహేను మోటార్ సైకిళ్లు దొంగలించిన 5గురిని అరెస్ట్ చేసి 9 లక్షల సొత్తు గల 14 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నాం. డీఎస్పీ మూర్తి. భీమడల్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ర్యాలీలో పాల్గొన్న ఏలూరు జిల్లా టీడీపీ ఇన్ఛార్జ్ గన్ని వీరాంజనేయులు, బీజేపీ ఇన్ఛార్జ్ విక్రమ కిషోర్. పల్లెల్లో పండగ వాతావరణం వచ్చే విధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తామని శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని అప్పారావుపేట, మాధవరం గ్రామాల్లో ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి అరాచక పాలన సాగించారని విమర్శించారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో 5,60,00,000 నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అప్పారావుపేట సర్పంచ్ ఆరుగోళ్ల శ్రీనివాస్, అడపా ప్రసాద్, మాధవరం సర్పంచ్ ముప్పిడి సూర్యకుమారి, పాలూరి వెంకటేశ్వరరావు, పైబోయిన వెంకటరామయ్య, పైబోయిన రఘు, గరక విష్ణుప్రియ, డిఈ వేణుగోపాల్, బ్రహ్మం, కూటమి పార్టీ నాయకులు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కొంచెం మీరు వెనకరండి. అప్పారావుపేట గ్రామంలో కొత్త మొట్టమొదటి ఎన్ఆర్జీఎస్ రోడ్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ప్రతి పల్లెలోనూ పాత పరిస్థితి వెలుగులో ఉండాలి, అందరూ బాగుండాలి, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని మంచి ఉద్దేశంతో ఇవాళ దాదాపుగా 5,60,00,000 తాడేపల్లిగూడెం మొదటి పెడితే మనం అన్ని రోడ్లు వేయబోతా ఉన్నాం. అన్ని పల్లెటూరులోనూ రాబోయే రోజుల్లో మొత్తం అన్ని రోడ్లను కూడా వేసే విధంగా మరి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మీకోసం పనిచేస్తుందని చెప్పే విషయాన్ని మీకు గుర్తు చేస్తూ ఉన్నా. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా కనీసం బోధు కూడా తవ్వించలేని, సిల్ట్ కూడా తీనేటువంటి అసముద్రుడైన సీఎం. ఎందుకంటే ప్రతి పల్లెటూరుని నిర్వీర్యం చేసి పల్లెటూరులో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్ళి మరి ఆయన ఇష్టానుసారం బటన్ నొక్కి, ఆయన కొంత నొక్కి మొత్తానికి ప్రజల్ని ఎక్కడ కూడా అభివృద్ధి చేయకోకుండా ప్రజలకి ఆకాంక్ష ఏంటంటే అన్ని సౌకర్యాలు ఉండాలి, మంచినీరు ఉండాలి, ఉండాలి, దాంతో పాటుగా మరి ట్రైన్స్ అవ్వాలి, రోడ్లు వేయాలని ఆలోచనతో అందరూ అనుకుంటారు, అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. దానికి భిన్నంగా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం రాగానే మరి అన్ని పల్లెటూళ్ళకి మళ్ళీ మహాదశ రాబోతూ ఉంది. మరి మీరు చూశారు, అన్ని పంట డబ్బులు కూడా 48 గంటల్లో మీ అకౌంట్లో చేసే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఇదివరకులాగా ఆర్బీకే కేంద్రాలకు వెళ్ళి లారీలు మనం తడుపుకొని కిరాయిలు పడి చూసుకునే అవసరం మనకు ఉండదు. అంతా సిస్టమేటిక్గా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పల్లెటూరుని మరి వెలుగొందేలాగా చేసే విధంగా ఇవాళ పల్లెటూరులన్నింటిలో కూడా మరి దాదాపు 5,60,00,000 రూపాయలని ఈరోజు ఇక్కడ అప్పారావుపేటని ప్రారంభించుకున్నాం. తర్వాత మాధవరం గ్రామంలో దాదాపుగా 40 లక్షల రూపాయలు అక్కడ కూడా ఇచ్చాం. మరి ఇవాళ ఈ 2 కార్యక్రమాలు అయిన తర్వాత అన్ని చోట్ల కూడా అన్ని వర్కులు ఒక 10 రోజుల్లో ప్రారంభిస్తాం. 10-15 రోజుల్లో వర్కులు చేసుకుని నెల రోజుల్లో వర్క్ చేసి ఇమ్మీడియట్గా బిల్లు వచ్చే ఏర్పాట్లు కూడా మన పంచాయతీరాజ్ వ్యవస్థని కమిషనర్ గారు కూడా చెప్పారు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా, క్వాలిటీగా చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ
మరి ఈ సమావేశాన్ని విచ్చేసిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులకి, కార్యకర్తలకు, అప్పారావుపేట ప్రజలందరికీ, ఈ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మాధవరం గ్రామంలో ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల నుండి మంజూరైన సీసీ రోడ్, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి మన గౌరవనీయులు శాసనసభ్యుల ద్వారా శంకుస్థాపన చేయడం జరిగింది. శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈరోజు శంకుస్థాపన చేసి ఉన్నారు. మరి 40 లక్షల రోడ్డుతోటి మన గ్రామంలో నీళ్ళు ఒక 600 మీటర్ల వరకు రోడ్డుని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే మొత్తం మన మండలం మొత్తం మీద 5.66 crores తోటి ఎంజీఎన్ఆర్జీఎస్ నిధులు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులన్నీ కూడా ఈ వచ్చే 2 నెలల్లో మొదలుపెట్టి అన్ని పూర్తి చేయడం జరుగుతుంది. దీంతోపాటు మరి మన తాడేపల్లిగూడెం మండల గ్రామస్తులందరికీ తెలియజేసేది ఏంటంటే, హౌసింగ్ సంబంధించి కూడా మన మండలంలో ప్రతి గ్రామంలో కూడా లేఅవుట్స్లో ఇళ్ళు మంజూరు చేసి ఉన్నారు. మరి ఆ ఇళ్ళు కూడా వెంటనే మొదలుపెట్టి కొంతమంది బేస్మెంట్ వరకు వేసి ఆపేశారు. మరి అలాంటి వాళ్ళు కూడా పూర్తి చేయాలి. ఎవరైతే పూర్తి చేయలేదో వాళ్ళందరూ అమౌంట్ కూడా మార్చి తోటి ల్యాబ్స్ అవుతుంది. 1.8 lakhs ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తుంది. కాబట్టి అలాంటి కట్టుకున్న లబ్ధిదారులందరికీ కూడా ఈ మార్చి తోటి ల్యాబ్స్ అవుతాయి. నెక్స్ట్ వచ్చి ఫర్దర్గా ఏదైనా గ్రాంటు హౌసింగ్ స్కీమ్ అని వచ్చినా అందులో కూడా వాళ్ళని కన్సిడర్ చేయాలి. మరి ఈ విషయాలు అర్థం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా వ్యక్తిగతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళందరూ కూడా మొదలుపెట్టి పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నామండి. మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మన తాడేపల్లి నియోజకవర్గం మండలం మాధవరం గ్రామంలో 40 లక్షల వర్కులు ఇంటర్నల్ రోడ్స్కి ఇవాళ శంకుస్థాపన కార్యక్రమం మనం చేసుకున్నాం. మరి గత ప్రభుత్వంలో చూసాం 2019 నుంచి 24 వరకు పంచాయతీరాజ్ వ్యవస్థనే నిర్వీర్యం చేసి అక్కడున్న స్థానిక సర్పంచ్కి కానీ ఒక బోర్డుకి కానీ విలువ లేకుండా చేసినటువంటి మరి గత ప్రభుత్వంలో చూసాం. కానీ ఈ రోజున అభివృద్ధి ప్రదాత లాంటి ఒక ముఖ్యమంత్రిలో నిజాయితీకి నిలువుటద్దం లాంటి పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే ముఖ్యమైన శాఖలు పంచాయతీరాజ్ కానీ గ్రామీణాభివృద్ధి కానీ నీటి సరఫరా కానీ ప్రతి పౌరుడికి మరి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి న్యాయం చేయాలంటే ఈ శాఖలంటే ప్రధానమైన శాఖలన్నిటి కూడా రూరల్ డెవలప్మెంట్ కోసం మరి ఆయన చేయవలసిన కృషి కోసం ఎంత కష్టమైనా కూడా మరి ఈ శాఖలు తీసుకుని నిరంతరం మరి రోజు 2 గంటల కన్నా తక్కువగా పడుకుంటూ మరి ఇంత వర్క్ చేస్తున్నటువంటి మన ప్రియతమ నాయకులు శ్రీ కొడంగల్ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ వాళ్ళ కూటమి ప్రభుత్వం నచ్చిన తర్వాత ఫస్ట్సారి మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు అప్పారావుపేట గ్రామం ఇచ్చేసి ఇవాళ 30 లక్షల రూపాయలు సీసీ రోడ్డుకి మాకు శంకుస్థాపన చేయడానికి వచ్చారు. మరి ఎమ్మెల్యే గారికి వచ్చిన పెద్దలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ అప్పారావుపేట గ్రామం తరపున ఇంకా రాబోయే కాలంలో ఇంకా కొన్ని రోడ్లు ఇచ్చి మా గ్రామీణ అభివృద్ధిని తీసుకెళ్తారని మర్యాదపూర్వకంగా ఆయన గౌరవించుకుంటూ సెలవు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజును ఆయన కార్యాలయంలో కలిసి స్వయంగా జాతీయ జెండాను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు సబ్ పోస్టల్ మాస్టర్ రామకృష్ణ, పోస్టల్ ఇన్స్పెక్టర్ జి సుమన్, బీపీఎం ఆంజనేయులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ తన తండ్రి గొర్రెల లక్ష్మీనారాయణ 12వ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం పలు సేవా కార్యక్రమాలు చేశారు. తొలుత 17వ వార్డులో గొర్రెల లక్ష్మీనారాయణ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గొర్రెల శ్రీధర్ అందించిన సరస్వతీదేవి విగ్రహాన్ని నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లులకు చీరలు పంపిణీ చేశారు. పేరెంట్స్కు భోజనాలు ఏర్పాటు చేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు పట్టణాల రాంపండు, పాతూరి రాంప్రసాద్ చౌదరి, కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, ఎరుబండి సతీష్, చింతకాయల సత్యనారాయణ, గొర్రెల శ్రీధర్ యూత్ పాల్గొన్నారు. ఎలా చూడండి, అలా ఇస్తూ చూడండి సార్. ఎలా చూడండి.
మాస్టర్ గారు. గురిల లక్ష్మీనారాయణ గారు పరమపదించి ఇది 12వ వర్ధంతి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆయన పేరు మీద ప్రతినిత్యం అనేక చోట్ల అన్ని రకాలుగా కూడా ఆయన కుమారులు శ్రీధర్ గారు వాళ్ళ బ్రదర్ కూడా మరి అలాగే సునీతమ్మ కూడా ఈ కార్యక్రమాలను ఎంతో శ్రద్ధాభక్తులతోటి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ఈవేళ మరి ఇక్కడ సరస్వతీదేవి విగ్రహం ఓపెన్ చేయడం కానీ అలాగే ఇక్కడ ఉన్న ఈ పాఠశాలకి రంగులు వేయించడం, అలాగే ఈ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లులకు చీరల పంపిణీ చేయడం, ఇక్కడ అన్ని చోట్ల కూడా భోజనాలు పెట్టడం, అలాగే అన్నా క్యాంటీన్ దగ్గర ఈవేళ స్పాన్సర్ చేయడం, అలాగే లార్డ్ ఆఫ్ చిల్డ్రన్ స్కూల్ దగ్గర మరి అన్నదానం చేయడం, అలాగే గొర్రెల లక్ష్మీనారాయణ గారి స్వార్జితంతో ఆయన కష్టార్జితంతో ఒక ల్యాండ్ లార్డ్గా జగ్గన్నపేట గ్రామంలో మరి ఒక పెద్ద వ్యవసాయ క్షేత్రాన్ని ఆయన నెలకొల్పడం జరిగింది. ఆ వ్యవసాయ క్షేత్రంలో ఈవేళ జగ్గన్నపేట గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు మరి ఆయన తండ్రిని శ్రీధర్ గారి తండ్రిని గుర్తుంచుకుని ఇంత చక్కటి కార్యక్రమాలు మరి ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలే. ఈ సేవా కార్యక్రమాలే కాకుండా ఆయన ఆధ్యాత్మికంగా కూడా శ్రీధర్ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడ మరి విశ్వదుర్గేశ్వరి ఆలయం ఉంది, అలాగే మారుతి స్వామి గుడి 19వ వార్డులో ఉంది. ఇవన్నీ కూడా దీన్ని మారుతి స్వామి గుడి అయితే ఆయన దగ్గరుండి ఆయన నిర్మాణం చేసింది. ఇలాగా మరి ఇలాంటి మంచి కార్యక్రమాలకి మద్దతిస్తూ మళ్ళీ ఆయనకి గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరున క్రికెట్ టోర్నమెంట్ ఒకటి సంక్రాంతి రోజుల్లో మరి నిర్వహిస్తూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ చేయడానికి అతనికి మరి పూర్తి భగవంతుడు శక్తి, అలాగే దానికి కావలసిన ధనాన్ని కూడా మరి ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుల్లో బతికొండగానే ఆశ్రమానికి పంపించేస్తున్నారు. అట్లాంటిది పరమపదించిన 12 సంవత్సరాల వరకు కూడా ఆయన జ్ఞాపకం తెచ్చుకొని ఆయన వర్ధంతి కార్యక్రమాలు జరిపి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన జ్ఞాపకార్థం మన స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి చీరలు ఇవ్వడం కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన బతికుండగా ఆయన నేర్పించిన ఒక సమాజంలో ఎలాగ బతకాలని ఒక నేర్పించారు కాబట్టి ఆ విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నారు. రాజకీయం అనేది ఒక ప్లాట్ఫామ్ సేవా కార్యక్రమాలు చేయడానికి. సేవా కార్యక్రమాలు చేయాలనేది మనసులో ఉండాలంటే మనకు నేర్పించిన పెద్దలు మన తల్లిదండ్రులు ఏవైతే నేర్పించారో అదే సంస్కారంతో మనం ముందుకెళ్తాము. అలాగే లక్ష్మీనారాయణ గారు ఆయనకి నేర్పించిన సంస్కారం ఈరోజు ఈ కార్యక్రమాలు చేసేటట్టు చేస్తుంది. కాబట్టి ఇలాంటి పేరెంట్స్ అందరికీ ఉండాలి, అలాంటి బిడ్డలు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. మా తండ్రి గారు అయిన లక్ష్మీనారాయణ గారి యొక్క 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ గొర్రెల లక్ష్మీనారాయణ ప్రాథమిక పాఠశాలలో మరి ఆయన పరమపదించిన తర్వాత ఈ యొక్క స్కూల్ కట్టడం, ఈ స్కూల్కి ఆ పేరు పెట్టడం, తద్వారా ఏదైతే నాన్నగారు మాకు చెప్పిన ప్రతి మనిషికి కూడా ఒక సేవా గుణంతో ఉండాలి, ఏదైతే మనం 10 మందికి ఉపయోగపడాలని చెప్పి మాకు చెప్పిన మమ్మల్ని పెంచిన విధానంలో అదే విధానంలో మేము ఈరోజు సమాజంలో కూడా ఎప్పుడు కూడా చేదోడు వాదోడు ఉండాలని, ఏ కార్యక్రమం చేసినా 10 మందికి ఉపయోగపడి సేవా కార్యక్రమంగా ఉండాలని చెప్పి నాన్నగారు చెప్పిన మాటల్ని మరి దాన్నే మేము తీసుకుంటూ మరి ఏదైతే ఈరోజు నాన్నగారి యొక్క కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ కార్యక్రమం కానీ అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వర్గీయ గొర్రెల లక్ష్మీనారాయణ గారి 12వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఆయన మా నుంచి దూరం అయ్యి 12 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా మా మధ్యనే ఉన్నట్టుగా మేమందరూ ప్రతి విషయంలోనూ భావిస్తాం. మంచితనం, సౌమ్యం, ఓర్పు అనేవి ఆయన నుంచి మా కుటుంబ సభ్యులు అందరూ కూడా మేము నేర్చుకున్నాం. అదే ఆయన పిల్లలకు కూడా ఆయన అలవర్చిన గుణం. అదే మార్గంలో మేమందరూ కూడా ఇప్పటికీ ఆయన జీవించినటువంటి ఆదర్శవంతమైన మార్గంలో మేము అందరూ ప్రయాణిస్తున్నాము.
ఆయన ఈ వార్డులోనే పుట్టి పెరిగారు. ఈ వార్డు ప్రజలే మాకు రాజకీయ భవిష్యత్తును కూడా ఇవ్వడం జరిగింది. ఈ తాడేపల్లిగూడెం పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని, ఆయన నడిపిన బాటలో మేము అందరూ కూడా ఉంటామని ఈరోజు ఇక్కడ గొర్రెల లక్ష్మీనారాయణ గారి పేరు మీదుగా ఏర్పాటు చేసినటువంటి గొర్రెల లక్ష్మీనారాయణ పాఠశాలలో ఈరోజు విద్యార్థుల తల్లిదండ్రులకి చీరలు అందించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాలో 15 మోటార్ సైకిళ్లను చోరీ చేసిన 5గురును తాడేపల్లిగూడెం పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 9 లక్షల సొత్తు గల 14 మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకున్నట్లు తాడేపల్లిగూడెం డీఎస్పీ డిఎస్ఆర్విఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం పట్టణ సర్కిల్ కార్యాలయంలో పట్టణ సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ సుధాకర్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లిగూడెం పట్టణం, తణుకు పట్టణం, రూరల్, అత్తిలి, పెంటపాడు, నిడమర్రు, గణపవరం ప్రాంతాల్లో దొంగతనం చేసిన గుత్తుల జయప్రకాష్, తప్పెట్ల శశికుమార్, బత్తుల యేసువర్మ, ముసిరి నరేష్, దాసరి నరసింహమూర్తులను పట్టుకుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మోటార్ సైకిల్ను స్వాధీనపరుచుకున్నట్లుగా డీఎస్పీ వివరించారు. ఈ కేసు ఛేదనలో సహకరించిన సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ జి శ్రీను, పోలీస్ కానిస్టేబుల్ కె రాజు, పి శ్రీనివాస్, కె మహేశ్వరరావు, ఏ శ్రీనులను డీఎస్పీ అభినందించారు. ఈరోజు తాడేపల్లిగూడెం ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్, ఎస్ఐ గారి సహకారంతో ఒక 5 మంది మోటార్ సైకిల్ అఫెండర్స్ని ఈరోజు సాయంత్రం నల్లజర్ల పెట్రోల్ బంక్ ఏరియాలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా 9 లక్షల రూపాయల విలువైన 14 మోటార్ సైకిల్స్ని రికవరీ చేయడం జరిగింది. వీళ్ళు ముద్దాయిలు జయప్రకాష్, అలాగే శశికుమార్, యేసువర్మ, శ్రీనివాస్, నరసింహమూర్తి, వెంకటేష్ అనేవాళ్ళు. వెంకటేష్ పరారీలో ఉన్నాడు. ఈ 5 మంది కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇందులో 4 తాడేపల్లిగూడెం వాళ్ళు, ఒక అతను ఉంగుటూరు మండలం బాదంపూడి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యాడు. వీళ్ళు ఏం చేస్తారంటే, రాత్రిపూట ఈవినింగ్ టైం వెళ్ళి ఒకసారి అట్లా చూస్తూ ఉంటారు, వెహికల్స్ ఇళ్ళ వైపు సర్వే చేస్తూ ఉంటారు. అలా తిరుక్కొని ఎక్కడైనా వెహికల్స్ ఉన్నాయని చూస్తారు. మళ్ళీ రాత్రి 10 నుంచి 12 మధ్యలో ఒకసారి చూసి ఇళ్ళ ముందు పార్క్ చేసి వెహికల్స్ పెడతా ఉంటారు కదా, వాళ్ళని తాళం వేసి ఉన్నా సరే హ్యాండిల్ జస్ట్ పట్టుకొని ఇచ్చేస్తే అది ఇది అవుతుంది. లేదంటే ఫాల్స్కి ఉపయోగించి తీసి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయి ఇక్కడ మెకానిక్ నరసింహమూర్తి అని చెప్పి ఒక అతను ఉన్నాడు, బంగారుగూడెం వాడు. ఆ మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి ఇస్తారు. మెకానిక్ ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికి వచ్చిన కస్టమర్స్ ఉంటారు కదా, రిపేర్స్ చేయమని వచ్చిన వాళ్ళకి ఈ తక్కువ రేటుకి అన్ని మోటార్ సైకిల్స్ని వాళ్ళకి అమ్మేయటం జరుగుతుందన్నమాట. వీళ్ళ తాలూకా మోడస్ ఆపరేండి ఇది. దొంగతనం చేయటం, ఈ మెకానిక్ ఇవ్వటం, మెకానిక్ వీళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అమ్మటం, ఇట్లా చేస్తూ ఉంటారు. మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని పట్టుకొని వెహికల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో ఈ 14 వెహికల్స్లో రకరకాల పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. పెంటపాడివి ఒక 3 వెహికల్స్, అలాగే గణపవరం ఒక 3, అలాగే తణుకు టౌన్ది 1, తణుకు టౌన్ 2, అత్తిలి 2, ఇట్లా ఉన్నాయి వెహికల్స్. అన్నీ కూడా రికవరీ చేశారు. గుడ్ వర్క్ చేశారు వీళ్ళందరూ. తాడేపల్లిగూడెం టౌన్ ఇన్స్పెక్టర్, ఎస్ఐ గారు అండ్ వాళ్ళ స్టాఫ్ కూడా. ఎంత పెద్ద మొత్తంలో ఒకేసారి పట్టుకోవడం అన్నది ఈ మధ్యకాలంలో ఇదే ఫస్ట్ టైం. దేశభక్తిని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా ర్యాలీ లక్ష్యమని కూటమి నాయకులు పేర్కొన్నారు. మంగళవారం భీముడలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, శ్రీ వెంకటేశ్వర గీతాంజలి కళాశాల విద్యార్థులు, భీముడోలు పోలీసులు, బీజేపీ, జనసేన, టీడీపీ శ్రేణులు గ్రామస్తులతో కలిసి భారీ జాతీయ పతాకాన్ని భీముడోలు జంక్షన్ నుండి సంత మార్కెట్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ప్రదర్శనగా ర్యాలీ నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్లోని గాంధీ విగ్రహానికి భీముడోలు సిఐ రవికుమార్, ఎస్ఐ సుధాకర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహోన్నత చరిత్ర గల మువ్వన్నెల జెండాను ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, కార్యాలయాలపై, వాహనాలపై ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరని, కో కన్వీనర్ విద్యుత్ ధర్మారావు, జనసేన మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మంగళవారం నారాయణపురంలో విద్యార్థులతో ఎన్డీఏ కూటమి నాయకులు ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శరణాల మాలతీరని హాజరయ్యారు. సీనియర్ సిటిజన్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు వెంపరాల నారాయణమూర్తి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అడపా సురేష్, చక్రవర్తి వర్మ, రామచంద్రరాజు, ఎన్ సత్యనారాయణ, శోభారాణి, వెంకటేశ్వరరావు, దుర్గారావు, నారాయణపురం సర్పంచ్ పాల్గొన్నారు.
కొద్దిగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు, పెద్దలు అందరూ కూడా రేపు 15వ తారీఖున జరపబోయేటువంటి 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మరి ముందస్తుగా ఈరోజు మరి తిరంగా ర్యాలీ అని చెప్పి బీజేపీ సోదరుల యొక్క ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మా ఎన్డీఏ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, హర్ ఘర్ తిరంగా ఏదైతే జాతీయ జెండాతో జాతీయ భావాలు మనందరికీ ఉండాలా, దేశం పట్ల భక్తిభావంతో మన మధ్యలో ఉన్నటువంటి కేంద్రం ఇచ్చినటువంటి పిలుపుని అందుకుని ఈవేళ ఎన్డీఏ మిత్రపక్షాలు ఉన్నటువంటి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపుని అందుకుని అందరం కలిసికట్టుగా విద్యార్థులు, అదేవిధంగా దేశం పట్ల అకుంఠిత దీక్షతోటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మీ అందరికీ కూడా ఈవేళ స్వాతంత్ర దినోత్సవం ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే స్వాతంత్ర సమర సమయంలో అనేక మంది అసువులు బాల్చి ఈ స్వేచ్ఛా వాయువులు మనకిచ్చి ఈ భారతావనిని మనకు అప్పచెప్పారు, దానిని మరి ముందు తరాలకు కూడా అలా అప్పచెప్పాలి అంటే ఈ స్వాతంత్ర ఫలాలు, ఈ స్వాతంత్రం గురించి పూర్తిగా భావితరాలకు కూడా తెలియాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు వారం రోజుల పాటు 9వ తారీఖు నుంచి మరి 15వ తారీఖు వరకు ప్రతి ఇంటి మీద ఒక జెండా కట్టాలని హర్ ఘర్ తిరంగా ఒక పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్రంలో పాల్గొన్న నాయకుల విగ్రహాలకు దండలు, ఆ గ్రామంలో కనుక స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి కుటుంబ సభ్యులు, ఆ వ్యక్తుల కుటుంబ సభ్యులంటే వారికి కూడా గౌరవ సత్కారాలు ఇలా ఇవ్వటం వల్ల రాబోయే తరాలకి దీని యొక్క విలువలు, ఆశయాలు అన్నీ కూడా తెలుస్తాయనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం. దీనిలో పాల్గొన్న అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్వాతంత్ర సమరం అనేది కొనసాగే విధంగా ఆ విప్లవ స్ఫూర్తి అనేది మనలో అందరిలోనే ఉండాలి. ముఖ్యంగా విద్యార్థులు ఈ త్రివర్ణ పతాకం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ గొప్పతనాన్ని మరింత ఉత్తేజం పరిచి మన దేశం యొక్క ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా వాళ్ళ విద్యార్థుల యొక్క పైన ఉండాలని నరేంద్ర మోదీ గారి బాటలో, ఎన్డీఏ బాటలో భారతదేశం రాబోయే రోజుల్లో ఎన్నో విధమైన గొప్ప గొప్ప ఘనతలు సాధించే విధంగా దాని అందరికీ మనందరూ కృషి ఉండాలి. కొండ్రుపోలు కొత్త కాలనీలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపు ముక్కులో భాగంగా మంగళవారం అనంతమ్మ వారికి కాలనీ వాసులు సారి సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తొలుత పైబోయిన వెంకటరామయ్య సహకారంతో కాలనీలో ఏర్పాటు చేసిన జనసేన రచ్చబండ బల్లలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బొలిశెట్టి పుట్టినరోజు ముందస్తు వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. देवी गंधं धारयामि हरिद्रामि धूपमाह कृपयामाय स्वाहा तिष्ठ ब्रह्मण्ड ఫోటోలు కొద్ది కరెక్ట్ అండి. 5 సంవత్సరాల క్రితం బొలిశెట్టి శ్రీను గారు నగ్గుతారని చెప్పి అమ్మవారికి పానకంగావిడికి మొక్కుకున్నాం. ఈరోజు బొలిశెట్టి శ్రీను గారిని తీసుకొచ్చి ఇక్కడ అమ్మవారికి పానకంగావిడి ఎంచడం జరిగింది. అంతేకాకుండా అడ్వాన్స్గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇక్కడ కేక్ కట్ చేయించాం. ఇక్కడ వెంకటరామయ్య గారు, అయిపోయిన వెంకటరామయ్య గారు ఆధ్వర్యంలో ఈరోజు మొన్న బలలో ఈ దిమ్మ ఇవన్నీ ఏర్పాటు చేసాం. దీని అంతటికీ కూడా కారణం మా బొలిశెట్టి శ్రీను గారు. ఆయన ఎంతో అభివృద్ధి చేస్తారని చెప్పి ఈ జనమంతా నమ్మినందుకు వీళ్ళందరికీ ఏదో న్యాయం చేస్తామని చెప్పి చూస్తున్నాం. ఈ కాలనీకి మన బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే సందర్భంగా 5 సంవత్సరాల క్రితం మొక్కు ఇక్కడ అనంతం తల్లికి తీర్చుకున్నాం. కాబట్టి ఆయన అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చేసాం. ఇక్కడ ఈ బళ్ళల్లో దిమ్మ కట్టించాం. అలాగే ఆ పక్కన వినాయకుడి గుడికి ఆయన శ్రీను గారు చేశారు. బళ్ళలో ఈ వైభవ వెంకటరామ రాజ్యంలో జరిగింది.
పెంటపాడు మండలం పడమర్ర విప్పర్లో వేంచేసి ఉన్న శ్రీ సంతానవల్లి దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో పసల చంటి ఆధ్వర్యంలో కడవటిగంటి వెంకట నరసింహాచార్యులు జనార్దనాచార్యుల బ్రహ్మత్వంలో మంగళవారం స్వామివారికి విశేష పూజలు జరిగాయి. రాహుకేతు పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని అభిషేకాలు, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పెంటపాడు గ్రామస్తులు పైలా రాంబాబు, జయలక్ష్మి దంపతులు, సరిపల్లె గ్రామస్తులు నాగిరెడ్డి, శ్రీనుల ఆర్థిక సౌజన్యంతో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పసల కనకసుందరరావు, పసల అచ్యుతం, పసల సత్తికొండలు, పసల చంటి, పసల గంగన్న, పసల కొండ, పసల నాగేంద్రరావు, పసల నాగు, పసల శ్రీకృష్ణ, నయనాల సూర్యచంద్రరావు, బోణం శ్రీరామ్మూర్తి, బోణం ఆదిమూర్తి, అన్నవరం, మంచాల మోహన్, గెట్టెం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వామి స్వయంభూ వారి వెలిసిన స్వామి. ఇక్కడ పిల్లలు కావాలన్నా, అలాగే వివాహాలన్నీ, కోర్టు వ్యవహారం నుండి ఏదన్నా మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే తప్పనిసరిగా అవుతున్నాయి. అందువల్ల ముఖ్యంగా ఈ స్వామిని దర్శించుకుని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. అన్న సంతర్పణ రాంబాబు గారి ఫ్యామిలీ, వారి కుమారులు, కోడళ్ళు కలిసి పెడుతున్నారు. అలాగే మీరు పెంటపాడు, అలాగే సరిపల్లెవారు నాగిరెడ్డి శ్రీని వారి దంపతులు ఇక్కడ భోజనం పెడుతున్నారు. ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు వచ్చిన వారు అందరికీ పెడతారు. అలాగే షష్ఠికి కూడా సుమారు 20,000 మంది భోజనాలు చేస్తారు. ఈ ఖర్చు అంతా కూడా ఆ దాతలే పెట్టుకుంటారు. ఈ రోడ్డు సౌకర్యం మాత్రం సరిగ్గా లేదు. సుమారు 10 సంవత్సరాల నుంచి రోడ్డు సౌకర్యం ఇటు పెంటపాడు నుంచి విప్పరు కానీ, గణపాడు నుంచి విప్పరు కానీ రోడ్డు సౌకర్యం సరిగ్గా లేదు. అందువల్ల కొంతమందే వస్తున్నారు, అందరూ రాలేకపోతున్నారు. వచ్చి ఈ రోడ్డు ఏంటి అంటున్నారు. అందువల్ల అధికారులు, ప్రజాప్రతినిధులు కనెక్ట్ చేసుకుని గతంలో వారు వేయలేదు కాబట్టి ఇప్పుడు వారైనా త్వరగా వేయవలసిందిగా కోరుకుంటున్నాం. స్వయంభూ సంతాన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు మన ప్రాంతానికే కాదు, మన రాష్ట్రానికే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా వైభవోపేతంగా ఆయన లీలలో వర్ణనాతీతం. మరి త్రిమూర్తులు ఇచ్చిన సుబ్రహ్మణ్య స్వామి వరం సేనానాయకుడు. ఆయన వినాయకుడికి విఘ్నరాజ. అటువంటి సేనానాయకుడు మరి దేవతల్లో మరి ఆ నాయకత్వం ఇచ్చిన ఆయన ఏ కోరిక కోరుకున్నా పిల్లలకు కానీ, లేదు వివాహాలకు కానీ, ఇతర కార్యక్రమాలకు కానీ ఆయన కోరుకుంటే తీరని కోరికలు లేవు. మరి ఇక్కడ ప్రతి మంగళవారం వైభవోపేతంగా వేలాది మందికి, అంటే చెప్తారం కాదు, అది 1000 అవ్వచ్చు, 1500, 2000 అవ్వచ్చు, ఎంతమందికైనా సరే అన్న సమారాధన ప్రసాదం. అలాగే షష్ఠి, నాగుల చవితి, ఇతర పుణ్య కార్యక్రమాల్లో, వివిధ కార్యక్రమాల్లో భోజనాలు భక్తులే షష్ఠికి కానీ, మంగళవారాలకు కానీ, పుణ్యతిథుల్లో కానీ, నాగుల చవితికి కానీ ఎప్పుడు కూడా యావత్తు కార్యక్రమం అంతా కూడా ఇక భక్తులు సహకారంతో జరుగుతుంది. సుబ్బయ్య స్వామి లీలలు అనేకం. ఈ స్వామి ఎప్పుడూ కూడా కల్లో రావడం భక్తులకు. నాకు స్వామి ఎప్పుడూ కూడా ఇక్కడికి రాని వారికి కూడా ఆ స్వామి కల్లోకి రావడం, ఆ భక్తులందరూ కూడా మీ స్వామి పరిసరాలకి మేము వచ్చినట్టు ఇక్కడ ఉన్నది, అందుకనేసి మేము ఇక్కడికి వచ్చామని చెప్పడం కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. ఎక్కువ భక్తులు కూడా కల్లోకి వచ్చారు, మేము వచ్చాము, మీ స్వామి మా కల్లోకి వచ్చారని చెప్తాం కూడా జరుగుతుంది ఇక్కడ. అలాగే పిల్లలు లేనివారు కానీ, ఉద్యోగం లేనివారు కానీ, సంతానం అలాగే పెళ్లి కాని వారు కానీ, కోర్టు తగాదాలున్నా పరిష్కరించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తే మనశ్శాంతిగా ఉంటుంది. ముందు ప్రతి ఒక్క కోరిన కోరిక తీరుతుందనే నమ్మకంతో కూడా స్వామివారి దర్శించుకున్న ప్రతి ఒక్క భక్తుని కూడా ఇక్కడ స్వామివారి ప్రసాదం అందించబడుతుంది.